సోలూరు నగరంలో ఒక చిన్న కాని గౌరవమైన కుటుంబముండేది. శరత్ రిటైర్డ్ టీచర్. చాలా మంచివాడు. అందరితో స్నేహంగా మాట్లాడేవాడు. జీవితంలో ఎంత కష్టాలొచ్చినా తన ఆత్మగౌరవాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టని వ్యక్తి. నీలా చాలా మృదువైన మనసున్న మహిళ. అమాయకత్వం, ప్రేమ, ఓర్పు ఆమె స్వభావం. మంచి భార్యగా, తల్లిగా మాత్రమే కాదు, అత్తగా కూడా ఎంతో మంచిగా ఉండేది. తన కోడలు అంజలిని సొంత కూతురిలా చూసుకునేది. అంజలి అందంగా ఉండే అమ్మాయి, కాని చాలా అహంకారం ఎక్కువ. పెద్దలను గౌరవించడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. తన భర్త సందీప్నే తన ప్రపంచంగా భావించేది. అతని గురించి మాత్రమే ఆలోచించేది. ఒకరోజు ఉదయం ఘడియారం 6 కొట్టకముందే నీల నిద్రలేచింది. ఇంటంతా నిశ్శబ్దంగా ఉంది. కాని వంటగది వైపునుంచి మాత్రం పాత్రలు తగులుతున్న శబ్దం వినిపించింది. ఇంత పొద్దున్నే ఎవరు వంటగదిలో అని ఆశ్చర్యపోయింది అంజలి. అతా, ఈ పాత్రల శబ్దం కొంచెం తక్కువ చేయండి, మా నిద్ర పాడవుతోంది. అలాగే నాకొక కాఫీ కూడా చేసివ్వండి, తల పగిలిపోతూ. సరే అమ్మా, ఇప్పుడే చేస్తాను. శరత్ మాత్రం అది విని కొంచెం బాధపడ్డాడు. ఎందుకంటే ప్రతిరోజూ నీల ఉదయం నుంచే ఇంటి పనులు చేస్తూ అలసిపోతున్నా అంజలి మాత్రం ఒక్కసారి కూడా మీరు కూర్చోండతయ్యా, నేను చేస్తాను అని చెప్పేది కాదు. రానాన్నా సందీప్, వేడివేడిగా టిఫిన్ పెట్టాను. అమ్మా, త్వరగా పెట్టు, నాకు ఆఫీస్కి టైం అవుతోంది. అవును, నాక్కూడా టిఫిన్ పెట్టండి. మేం ఆఫీస్కి లేటుగా వెళ్తే మా శాలరీ కట్ చేస్తారు. హమ్మయ్యా, ఇంటి పనులన్నీ అయిపోయాం. కొంచెంసేపు పడుకుంటాను. సాయంత్రం తనకు నచ్చిన సీరియల్ వచ్చే టైమయింది. నీల టీవీ ఆన్ చేసుకుని కూర్చుంది. అదే సమయంలో అంజలి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చింది. వచ్చి నేరుగా టీవీ దగ్గరకు వెళ్లి టీవీ ఆఫ్ చేసింది. రోజంతా ఇంట్లోనే ఉంటారు కదా, కనీసం టైంకి పనులైనా పూర్తి చెయ్యాలి. నేను రోజంతా ఇంట్లో పనిచేసినందుకు ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోను. కనీసం ఒక్క గంట ప్రశాంతంగా టీవీ చూట్టానికూడా వదలవా అమ్మా? ఇక్కడ ఫ్రీగా ఉండటానికి ఎవరూ వదలరత్తయ్యా. మేము కష్టపడి సంపాదిస్తున్నాం. దానికి మీరు కూడా కొంచెం కోఆపరేట్ చెయ్యండి. రాత్రి సందీప్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక నీల మెల్లగా అతని దగ్గరికి వెళ్ళింది. రోజంతా తన మనసులో దాచుకున్న బాధను కన్నీళ్లతో చెప్పింది. సందీప్, ఈరోజు అంజలి నాతో చాలా బాధగా మాట్లాడింది నాన్నా. అమ్మా, అంజలి చెప్పేదాంట్లో కూడా ఒక అర్థం ఉంది కదమ్మా. ఊరికే కరెంటు బిల్ ఎందుకు పెంచుతావమ్మా? అంజలి చెప్పింది వినుకుంటూ ఉండు. నిన్ను ఇంత పెద్దోణ్ణి చేయడానికి పగలూ రాత్రి కష్టపడి పనిచేశాను. ఎన్ని కష్టాలొచ్చినా భరించాను. కాని ఈరోజు నీకు నీ పెళ్ళామే ఎక్కువైపోయిందిరా. ఒకరోజు శరత్ తన స్నేహితుడు రాజేంద్రతో పార్కులో కూర్చొని మాట్లాడుతున్నాడు. మనసులో ఉన్న బాధను ఇక దాచుకోలేక నెమ్మదిగా ఇలా అన్నాడు. నాకు ప్రతీ నెల 40,000 పెన్షన్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బంతా నా కొడుకుకే ఇచ్చేవాణ్ణి. కాని ఇప్పుడు వాడు మమ్మల్ని గౌరవించడం లేదు రాజేంద్ర. వాడికి వాడి పెళ్ళామే ఎక్కువైపోయింది. చూడు శరత్, ఈ రోజుల్లో పిల్లలు మనల్ని గౌరవించాలి అంటే మన దగ్గర డబ్బుండాలి. నువ్వొక పంచెయ్, నీ కొడుకు దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పు, నేను నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశాను అని. అప్పుడు నీ కొడుకు నిజస్వరూపం బయటికొస్తుంది. కాని ఆస్తి మొత్తం నీ భార్య పేరు మీద రాయి, అప్పుడు కనీసం ఆమెకైనా గౌరవం ఉంటుంది. అలాగేరా. ఆ రోజు ఇంటికొచ్చిన తర్వాత శరత్ నీల దగ్గరకు వెళ్ళి మెల్లగా అన్నాడు. నీలా, మనకు ఇంకా ఈ కష్టాలు చాలు. ఇద్దరం మన ఊరికి వెళ్ళిపోదాం. అక్కడ మనకు ఇల్లుంది. నీకు గుర్తుందా నీలా, మనం ఊరిలో ఉన్నప్పుడు నేను 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పొచ్చేవాణ్ణి. అలా ఎంత కష్టపడి మన కొడుకును చదివించి పెద్దోణ్ణి చేస్తే ఈరోజు వాడు పెళ్ళాం రాగానే మనల్ని మర్చిపోయాడు. నేనిక నుంచి నా పెన్షన్ డబ్బులను మన కొడుకుకివ్వను. అలాగేనండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మీతోనే ఉంటాను. తర్వాతి నెల 10వ తారీఖు వచ్చినా కూడా శరత్ తన కొడుకు సందీప్కి పెన్షన్ డబ్బులు ఇవ్వలేదు. ఏంటత్తయ్యా, మావయ్య ఇంకా మాకు పెన్షన్ డబ్బులివ్వలేదు. మర్చిపోయారా ఏంటి? ఇంటి ఖర్చులు, మీ ఖర్చులు అన్నీ చూడాలంటే డబ్బులు కావాలి కదా.
మావయ్యకి చెప్పి మాకివ్వమని చెప్పండి. ఈ నెల పెన్షన్ డబ్బులివ్వనమ్మా. నేను నా భార్యతో ట్రిప్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను. అందుకే డబ్బులన్నీ అయిపోయాయి. అది విన్న సందీప్కు ఒక్కసారిగా కోపమొచ్చింది. గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు. నాన్నా, మీకేమైనా కొంచెమైనా బుద్ధుందా? ఈ వయసులో ఫ్లైట్లో ట్రిప్కు వెళ్లడం అవసరమా? మా ఖర్చులకు డబ్బులు కావాలి, మా పిల్ల ఫీజు ఇప్పుడు ఎవరిస్తారు? మీరిలా డబ్బులు వేస్ట్ చేస్తే మీ ఇద్దర్నీ మా ఇంట్లో ఉంచుకోను. ఈ ఇంట్లో ఉండాలి అంటే పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిందే. అలా తన అమ్మానాన్నలను అవమానించడంతో శరత్కు ఒక్కసారిగా కోపం వచ్చింది. సందీప్, నువ్వు నీ భార్య ప్రతి వారం మీ పిల్లలతో హోటల్కి వెళ్ళి తిని వస్తారు, ట్రిప్పులకు వెళ్తారు. ఒక్కసారైనా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళావా? అప్పుడు లేని ఖర్చులు ఇప్పుడు గుర్తొచ్చాయా? ఆస్తి నీ పేరు మీద ఉంది అని ఇంతలా గర్వపడుతున్నావు కదా? విను సందీప్, నేన్నీకు అబద్ధం చెప్పాను. నా ఆస్తి మొత్తం నా భార్య పేరు మీద రాశాను. నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఇప్పుడు చెప్తున్నా, చూసుకో. ఇక నుంచి నువ్వు నీ పెళ్ళాం ఇంట్లో ఉండాలి అంటే ప్రతీ నెల 5,000 రూపాయలు బాడుగివ్వండి మీరున్న రూమ్కి. లేదంటే ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోండి. నా పెన్షన్ డబ్బులతో మేం కావాలంటే ఒక పని మనిషిని పెట్టుకుని సుఖంగా బ్రతుకుతాం. శరత్ ఇలా ఎదురుగా మాట్లాడతాడని, తిరిగి సమాధానమిస్తాడని సందీప్, అంజలి కలలో కూడా అనుకోలేదు. నీలా, శరత్ ఇద్దరూ ఫ్లైట్లో ట్రిప్పుకు వెళ్ళిపోయారు. ఇన్ని రోజులు వంటింట్లో పనులు చేస్తూ మాత్రమే బ్రతికిన నీలకు ఇప్పుడొక కొత్త ప్రపంచం కనిపించింది. ఇలా ఇద్దరూ ఎన్నో రోజుల తర్వాత నిజమైన ఆనందంతో తమ ట్రిప్పును ఎంజాయ్ చేశారు. శరత్, నీలా ట్రిప్కి వెళ్లిన మొదటి రోజే అంజలి, సందీపులకు ఇంటి బాధ్యతల వేడి తాకింది. ప్రతిరోజులా వాళ్లు లేచేలోపే కాఫీ రెడీ చేసి ఇచ్చే అమ్మ లేక ఇద్దరూ ఖాళీ కడుపుతోనే నిద్రలేచారు. ఇప్పుడు ఇద్దరికీ పాలు బిల్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కూడా కట్టడానికి కష్టంగా మారింది. అంజలి మొదటిసారి వంటింట్లో పనిచేస్తూ, సందీప్, మీ అమ్మ రోజూ ఇన్ని పనులు ఎలా చేసేది? నాకు ఒక్కరోజుకే అవ్వట్లేదు. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. అలాగే మీ నాన్న పెన్షన్ డబ్బుల్లేక ఆ ఏసీ కూడా రిపేర్ చేయించలేకపోతున్నాం. ఏవండి, చూడండి, మనమిద్దరమే ఇలా ఎంజాయ్ చేస్తూ, తిరుగుతూ, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ, ఎవ్వరికీ భయపడకుండా జీవించడం ఎంత బావుందో కదా! అవును నీలా, ఇక నుంచి మనం ఇలాగే బ్రతుకుతాం. కొడుకు, కోడలికి భయపడే కాలం పోయింది. ఇక నుంచి మనకు నచ్చినట్టుగా జీవిద్దాం. ఇలాంటి కష్టపరిస్థితిలో శరత్ అడిగిన 5,000 రూపాయల బాడుగా ఎక్కడ్నుంచి తీసుకురావాలి అనే టెన్షన్ వాళ్ళిద్దర్నీ వెంటాడసాగింది. అప్పుడు వాళ్ళిద్దరికీ ఒక నిజమర్థమైంది. ఇన్నాళ్ళూ తాము డబ్బునే పెద్దదనుకున్నారు. కాని ఇంటిని నిజంగా నడిపించింది నీల ప్రేమ, శరత్ త్యాగమని వాళ్ళు గ్రహించారు. అమ్మచేతి వంట, ఆమె ప్రేమ విలువ ఇప్పుడు నాకర్థమవుతోంది. వాళ్లతో మనం చాలా తప్పుగా నడుచుకున్నాం. 10 రోజుల తర్వాత నీల, శరత్ మళ్లీ ఇంటికి వచ్చారు. అప్పుడు సందీప్, అంజలి ఇద్దరూ గడప దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ల ముఖాల్లో ముందు ఉన్న గర్వం, అహంకారం ఏమీ లేదు. మేము తప్పు చేశాం అనే పశ్చాత్తాపం మాత్రమే కనిపించింది. అమ్మా, నాన్న, మమ్మల్ని క్షమించండి. మీ డబ్బులు, అమ్మ శ్రమ మీద మేము గర్వంగా బ్రతికాం. కాని మీరు లేని ఈ 10 రోజులు ఇల్లు నరకంలా అనిపించింది. డబ్బుల వ్యామోహంలో కన్న తల్లిదండ్రుల్నే మర్చిపోయాను. మీరు నాకు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు. మీరు మాతోనే ఉండండి చాలు. అవునతయ్యా, రేపట్నుంచి నేనే వంట పనులు చేస్తాను. మీరు మీకు కావాల్సిన సీరియల్ చూడండి. కావాలనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోండి. మమ్మల్ని వదిలి వెళ్ళకండి. చూడండి, పిల్లల సంబంధాలు ప్రేమ వల్ల ఉండాలి తప్ప ఆస్తి, డబ్బుల వ్యామోహంతో కాదు. ఇప్పుడైనా మీకు మీ తప్పు తెలిసింది కదా, అది చాలు. తల్లిదండ్రుల ప్రేమ, త్యాగం డబ్బు కంటే గొప్పవి. శరత్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ
ప్రేమతోనే కుటుంబాన్ని నిజమైన విలువ నేర్పించాడు. ఆస్తి కాదు, ప్రేమ, గౌరవమే కుటుంబాన్ని నిలబెడతాయి అనేదే ఈ కథ చెబుతుంది.